హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ 10 ప్రోమో అయితే వచ్చేసింది. దీని ద్వారా మళ్ళీ మనం అందరం కూడా మన ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి మాట్లాడుకుందాం. వీడియోలో ప్రోమో చూశారు కదా, మీకు ఎలా అనిపించింది, దాంట్లో ఏమేమి గమనించారు, చిన్న కామెంట్ అయితే చేయండి. లోగో లాంచ్ అయితే జరిగింది. లోగో అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఒకవైపు రెడ్, ఒకవైపు బ్లూ చూపించారు. రెడ్ మనం ఏమనుకుంటాము, అగ్నికి సంబంధించింది అనుకుంటాం. బ్లూ అయితే నీళ్ళకి సంబంధించి అనుకుంటాం. మరి ఈ రెండు దాంట్లో చూపించడానికి అర్థం ఏంటి అంటే, కొత్తోళ్ళు పాతోళ్ళు కాలేక అంటే సామాన్యులు సెలబ్రిటీలు పోటీ అనే అయితే అయి ఉండొచ్చు. ఓకేనా? మీరేమనుకుంటున్నారు? ఇక ప్రోమోలో ఇక నాగ్ సార్కి వచ్చేటప్పటికి నాగ్ సార్ చాలా బాగున్నారు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ నాగ్ సార్ అయితే ఇక నాగ్ సార్ గురించి మనం చెప్పనవసరం లేదు. హోస్ట్ అంటే నాగ్ సార్ అంటే హోస్ట్. ఓకేనా? సరే, దీంట్లో మనం ఏం గమనించాము వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాము. దీన్ని మాట్లాడే ముందు ఫస్ట్ టైం మన ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ 10 స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా దీని గురించి మాట్లాడుకుందాం. బిల్ అయితే ప్రెస్ చేయండి, మన నోటిఫికేషన్ మీకు వస్తుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ప్రోమో మాట్లాడుకుందాం. ప్రోమోలో నోయల్ పాట మీకేమనిపించింది? పాట ర్యాపో బాగానే ఉంది. నోయల్ గారు ర్యాపో సాంగ్స్ అంటే పెట్టింది పేరు, కానీ అది ఎంతమందికి రీచ్ అవుద్ది? అంత ఎడ్యుకేట్స్ చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా. అది కొంచెం ఏదైనా ర్యాప్ తగ్గించి ఏదో కొన్ని వేరే విధంగా ఏదైనా పెట్టినట్టయితే బాగుండేది అనిపించింది నాకు. అందుకు మనం చదువుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా బిగ్ బాస్ని ఆదరించే అభిమానులు ఇప్పుడు నాకు సారే ఉన్నారు. బిగ్ బాస్ని ఆదరించే మీ చేతుల్లో ఉందన్నారు అంటే ప్రేక్షకుల చేతులు. ప్రేక్షకులు ఎక్కువగా బిగ్ బాస్ ఆదరించే వాళ్ళు ఎవరుంటారు? సీరియల్స్ చూసేవాళ్ళు ఎక్కువ కాదు. సీరియల్స్ ఎక్కువగా పల్లెటూళ్ళలో బాగా చూస్తారు. అలాంటి వాళ్ళకి కొంచెం రీచ్ అవ్వాలంటే ర్యాప్ సాంగ్ కాకుండా వేరే సంగీతం పెడితే బాగుండేది. తర్వాత లోగో బాగుంది, నాగ్ సార్ బాగున్నారు. కానీ దీంట్లో మనకి అగ్ని పరీక్ష కూడా రాబోతుంది. దాంట్లో ఇంకేం గమనించారు మీరు? తనూజని కళ్యాణ్ అంటే రన్నర్ని విన్నర్ని ఇద్దరు చూపించారు. వాళ్ళిద్దరిని చూపించడానికి మరి కారణం ఏమై ఉండొచ్చు అంటే, వాళ్ళ అభిమానులు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళని అభిమానించే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికి కూడా చిన్న చిన్న వీడియోస్లో కూడా పెడుతూనే ఉన్నారు. ఆ ప్రోమో కింద చూస్తే ఎంతమంది కళ్యాణ్కి అభిమానులు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఒకవేళ బిగ్ బాస్ దృష్టిలో, వాళ్ళ యాజమాన్యం దృష్టిలో వాళ్ళ అభిమానులు అంటే వాళ్ళని చూపించడానికి కారణం ఏంటంటే, సెలబ్రిటీలే కాదు గెలిచేది, సామాన్యులు కూడా గెలవచ్చు అనేది ఒక ఇంటిమేషన్ అనేది ఇచ్చినట్టుంది. అంటే ఇంటిమేషన్ ఇచ్చేటంటే అగ్ని పరీక్షల ద్వారా సామాన్యులు కూడా ఎంటర్ అయ్యి ఇక్కడ విన్నర్ అవ్వచ్చు అనేది, సామాన్యులు కూడా విన్నర్ అయ్యే అవకాశాలు బిగ్ బాస్ వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అగ్ని పరీక్ష ప్రోమో కూడా రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వీక్ అయితే ప్రోమో రావచ్చు. మరి అగ్ని పరీక్ష ద్వారా ఎంతమంది వస్తున్నారు అంటే వేల మంది. ఈసారి మొన్న అయితే వేల మంది, ఇప్పుడు లక్షల మంది కూడా చేసుకోవచ్చు కదా, అప్లై చేసుకుంటారు. వాళ్ళలో పోయినసారిలాగా 5గునే స్టార్ట్ చేస్తారేమో చూడాలి మనం. ఓకే, 5గుని చేస్తారా, 10 కాబట్టి 10 మందిని చేస్తారా అనేది మనం చూడాలి. ఇక్కడ మరి సామాన్యులే గెలుస్తున్నారు కదా, సామాన్యులే వస్తున్నారు కదా. మరి సామాన్యులే గెలుస్తూ ఉంటే సెలబ్రిటీలకి వాళ్ళ కొంత హోదా అనేది ఉంటుంది కదా, కొంత సీరియస్లో చేసి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కదా. మళ్ళీ హైఫైగా ఉండేవాళ్ళు వస్తారా? పెద్ద సెలబ్రిటీస్ వస్తారా? సామాన్యులకు మనకు పోటీ ఏంటని వెనక తగ్గుతారా? ఎవరు వస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళు. అయితే మరి అగ్ని పరీక్షకు సంబంధించి నెక్స్ట్ వీక్ ప్రోమో రావచ్చు. మరి జడ్జెస్ ఎవరై ఉండొచ్చు? మనకి ఎవరై ఉండొచ్చారంటే ఎక్కువగా మొక్కసూటిగా ఉండేవాళ్ళు, ఎవరికి అన్యాయం జరగకుండా బిగ్ బాస్ అంటే బాగా తెలిసిన పర్సన్, బయట కూడా ఒక హోదా ఉన్న పర్సన్ అయితే బాగుంటుంది కదా. ఆ పర్సన్ నేను అనుకుంటున్నాను ఏంటంటే శివన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? కామెంట్ చేయండి. శివన్ అయితే ఎవరికి భయపడ్డ మొక్కసూటిగా మాట్లాడేస్తారు. బిగ్ బాస్ గురించి కూడా షోకి వచ్చున్నారు కాబట్టి, దాని గురించి అన్నీ తెలుసున్నారు కాబట్టి శివన్ అయితే ఒక జడ్జిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి లాస్ట్ టైము బిందు మాధవి, నవదీప్ వీళ్ళు ఉన్నారు కదా, అభిజిత్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా మరి వస్తారా రా అనేది ఒక్క క్వశ్చన్. వాళ్ళలో మరి ఒక్కళ్ళే వస్తారా, ఇద్దరు వస్తారనేది. లేడీకి సంబంధించి గీతా మాధురి గారు అయితే చాలా బాగుంటుంది, వాయిస్ కూడా బాగుంటుంది, మాట్లాడే విధానం బాగుంటుంది. బిగ్ బాస్ కూడా రన్నర్గా మిగిలింది కాబట్టి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? చిన్న కామెంట్ ఇచ్చేయండి. మరి ఆ లోగోలో ఉన్న విధంగా మరి పోటీ ఇవ్వడానికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చి పోటీ పడబోతున్నారు, సెలబ్రిటీలు ఎవరు వస్తున్నారు అనేది ముందు ప్రోమోలో మనకే అర్థమవుతుంది. ముందు వీడియోలో కూడా మాట్లాడుకుందాం, చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నాగ్ సార్ అయితే హోస్ట్గానే ఉండబోతున్నారు.
మరి నాకు సారే హోస్ట్గా ఉంటే బాగుంటుందా, ఇంకేమైనా ఉంటే బాగుంటుందా అనేది కూడా చిన్న కామెంట్ చేయండి. మరి తనుజ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇప్పటికీ వాళ్ళని అభిమానిస్తున్నారు. అక్కడ తర్వాత ఈసారి సామాన్లు వచ్చేవాళ్ళలో సామాన్యుల్లో ఎవరు రాబోతున్నారు? లాస్ట్ జవాన్ వచ్చినాడు. మరి ఈసారి సామాన్యులు ఎవరు వస్తారు? మరి ప్రేక్షకుల్ని ఆదరించి అభిమానించే వాళ్ళు వస్తారా అంటే వస్తారు. ఇప్పుడు కూడా ప్రోమోల ప్రకారం బిగ్ బాస్ని ఎదురు చూస్తున్న వాళ్ళు అన్ని కోణాల్లో ఉన్నారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిగ్ బాస్ని ఆదరిస్తున్నారు అన్నట్టు ఎదురు చూస్తున్నట్టు చూపించారు ప్రోమోలో. చూస్తున్నారు చాలామంది కూడా ఆ బిగ్ బాస్ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు, చూస్తారు. వాళ్ళ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు ఎవరు వస్తారు, మా సీరియల్ యాక్టర్లు ఎవరు వస్తారని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. సామాన్యుల్లో ఇంకా కొంత కొత్త ఉత్సాహం, ఎందుకంటే అగ్నిపరీక్ష ద్వారా చాలా వెళ్ళింది. అదే అగ్నిపరీక్షను అన్ని భాషల్లో కూడా పెడుతున్నారు. దాని ద్వారా సామాన్యులు కూడా ఒక ఆలోచన చేసి మనం కూడా వెళ్ళొచ్చు అగ్నిపరీక్షలోకి, మనమేంటో ప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈసారి ఏ యూట్యూబర్లు వస్తున్నారు, ఏ ఇన్ఫ్లుయెన్సర్లు వస్తున్నారు, మరి లేదంటే ఫాలోవర్స్ ఎంతమంది 5 లక్షలు ఉండేవాళ్ళు వస్తున్నారా, 1,50,000 ఉండేవాళ్ళు కూడా వస్తున్నారా, లేదంటే ఫారిన్ నుంచి ఎవరిని తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరి ఎవరైనా తీసుకుంటున్నారు ఏందనేది కూడా ఖచ్చితంగా యూట్యూబర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, తర్వాత ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఏదన్నా కొంచెం ఇప్పుడు లాస్ట్ జవాన్ వచ్చారు మన పవన్ కళ్యాణ్, అట్లాగే ఈసారి మరి దేని నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లా వేచి చూద్దాం మనం. ప్రోమో అయితే బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మరి షో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా చూద్దాము. మరి మీరేమనుకుంటున్నారు? చిన్న కామెంట్ చేయండి. ఎలా ఉంటే బాగుంటుంది, ఇది బాగుందా, ప్రోమోలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఏమేమి కరెక్ట్ ఉందన్నది కూడా చిన్న కామెంట్ వేసి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.